UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ రోజునున్న ఏ మాస్ కమర్షియల్ హీరో ఒక రేంజ్కి వచ్చిన హీరోలు ఎవరికి నువ్వు తీసిపోవు అనే ఒక స్టాంపింగ్ కూడా నువ్వు సంపాదించుకోగలిగావు. అది పబ్లిక్ రిపోర్ట్, ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్ రిపోర్ట్. మా విశ్వక్సేన్ సినిమా వస్తున్నదంటే ఒక చిన్న అలజడి, ఒక చిన్న సందడి, మాస్ హీరో అన్న లెక్క క్రియేట్ అయింది. అసలు ఇది ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలా సాధించగలిగావు అన్నదే నాకు ఇప్పుడు $1 million క్వశ్చన్. నాకు తెలిసి మాస్ అనే పదం ఒకటి రాక సార్, బేసిక్గా మనం మాస్ అంటే బేసికల్లీ మన తెలుగు సినిమా భాషలో మాస్ అనేసరికి ఊర మాస్ అనేది ఒక టర్మ్ మనం క్రియేట్ చేసినాం. అవును, ఊర మాస్ అనేది. అవును. అంటే మాస్ అంటే ఇప్పుడు బేసికల్లీ ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి సార్? మాస్ అంటే ఏంటి? జనబాహుల్యం, ఎక్కువ యూనివర్స్, ద మోర్ యూనివర్స్, జనబాహుల్యం, మోర్ ఇంటూ పీపుల్, మోర్ పాపులేషన్. మాస్ more into people, more popular. ఊర మాస్ అనే పదం మనం ఆ మాసెస్ కి రీచ్ అయిన ఫస్ట్ మేజర్ సినిమా నాకు తెలిసి ఫలక్నామా దాస్. ఈ నగరానికి ఏమైంది, రిలీజ్ అయినప్పుడు కాదు, రిలీజ్ అయినా టైం టు టైం అది వైన్ బాటిల్ లెక్క ఇట్స్ ఏజింగ్. అవును, ఇట్స్ కల్ట్ ఫిల్మ్ 100%. సో ఈ నగరానికి ఏమైంది కి పేరు ఉంది, ఆబ్వియస్లీ నాకు చాలా పేరు వచ్చింది. ఆ పేరు స్లోగా ఇప్పటికి వచ్చింది. ఈ నగరానికి ఏమైందన్న సినిమాకి నేను ఏ సినిమాలు చేయకుండా ఈ నగరానికి ఏమైందనే సినిమా తర్వాత పలానా సినిమాలు వేరేవేవో చేసినాం అనుకుందాం. ఫలక్నామా దాస్ లేకుండా ఊహించుకుందాం నా కెరియర్. ఫలక్నామా దాస్ లేకుండా నా కెరియర్ ఊహించుకుంటే ఈ నగరానికి ఏమైందికి ఒక క్లాస్ అబ్బాయి వచ్చిండు చేసిండు అని సినిమాకి ఇమీడియట్లీ పేరు రాలేదు ఆ సినిమా. అవును, అవును. ఎందుకంటే చాలా థాట్ఫుల్ సినిమా, అది థాట్ఫుల్ సినిమా, చాలా తక్కువ మంది చూసిన సినిమా. అవును, ఏది ఫలక్నామా దాస్ రిలీజ్ కంటే ముందు చాలా తక్కువ మంది చూసిన సినిమా. దాని క్లోజింగ్ కలెక్షన్, ఈ నగరానికి ఏమైంది క్లోజింగ్ కలెక్షన్ రిలీజ్ చేసినాం కదా మొన్న 5th ఇయర్కి. అవును, ఫస్ట్ డే కలెక్షన్ కంటే తక్కువ. ఫస్ట్ డే ఏదైతే డబ్బు చేసిందో రిలీజ్ అయిన తర్వాత, ఏదైతే జియోలో, నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో, యూట్యూబ్లో, అందరి ఫోన్లల్లో అన్ని చోట్ల ఉన్న సినిమా థియేటర్లో మళ్ళీ మేము వేస్తే దాని కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ కంటే దాని లైఫ్ టైం కలెక్షన్ తక్కువ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు. సో పేరు వచ్చింది, ఇప్పటికి వచ్చింది, కానీ ఇమీడియట్లీ పేరు అందుకున్నది అంటే ఫలక్నామా దాస్. సో డెఫినెట్లీ ఆ సినిమా తర్వాతనే జనాలకి ఒక వేరియేషన్ అర్థమైంది. వెళ్ళిపోమాకి అనే సినిమా చేసిండు, ఈ నగరానికి ఏమైందనే సినిమా చేసిండు, ఫలక్నామా దాస్ అనే సినిమా చేసిండు. సో వీడిని ఏ మీటర్లోనైనా పెట్టుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చి శైలేష్ మళ్ళీ నాకు హిట్ సినిమా ఇచ్చింది ఈ నగరానికి ఏమైంది సినిమా చూసాడు. అవును, ఆయన మహబూబ్నగర్లో వాళ్ళ ఫ్రెండ్తో చూసి అలా నేను వీడితో సినిమా తీస్తారని అనుకున్నాను. సో శైలేష్ వచ్చేసి ఈ ఫలక్నామా దాస్ రిలీజ్ కాకముందే వచ్చి నాకు హిట్ కథ చెప్పాడు. దానికంటే ముందు పాగల్ కమిట్ అయ్యి ఉండే, కోవిడ్ వచ్చింది మధ్యలో. బేసికల్లీ ఎవ్రీ ఫిలిం హ్యాడ్ దేర్ ఇట్స్ ఓన్ ఫ్యాన్స్. ఇప్పుడు అశోకవనంకున్న ఫ్యాన్స్ ఈ నగరానికి ఏమైందుకున్న ఫ్యాన్స్ డిఫరెంట్. అవును, ఈ అశోకవనం సినిమాకి కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్. అవును, ఇట్ క్యాప్చర్డ్ ఫ్యామిలీస్, the older people, older generation, everybody, family, ladies, everybody, పిన్నులు, అత్తలు, అక్కలు. పాగలు కూడా అంతే. ఇట్ వాజ్ అంటే కొంచెం బాగా క్లాస్, అది ఎక్స్ట్రీమ్ క్లాస్ సినిమా అని చెప్పలేము, క్లాస్ టచ్ ఉంటుంది. కానీ పాగల్ అనే సినిమా ఇట్స్ హ్యూజ్ లేడీ ఫాలోయింగ్ ఉన్న సినిమా. అది కొందరు వచ్చి పాగలు చేసేది లేకుండా ఒకళ్ళు అంటారు. నేను అదే పర్సన్తో రాజమండ్రిలో 4 ఇంట్లకి వెళ్ళిన, వారానికి ఒక రోజు ఒకళ్ళ ఇంటికి గెస్ట్ లాగా. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళడం, లేడీస్ అందరు జమ అయ్యి పాగల్ సినిమా గురించి. సో వెంటనే నేను ఈ పర్సన్ ముఖం చూడడం. సో ఎవ్రీ ఫిలిం హ్యాడ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. గామి ఆడియన్స్ వేరు. అవును, గామి ఆడియన్స్ ఫలక్నామా దాస్ ఆడియన్స్ సేమ్ కాదు. మళ్ళీ అది నీ ఒక్క హీరో విషయంలోనే జరిగింది అనుకుంటున్నాను నేను. అంటే సినిమాకి వేరే వేరే గ్రూప్ ఆఫ్ కొత్త ఆడియన్స్ రావడం అన్నది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో నువ్వే మొదటి హీరో ఏమో అనుకుంటున్నాను నేను. కాన్షియస్గా జాగ్రత్త చేసుకున్న ప్లానే సార్ అది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఐ గో అంటిల్ 60-year-old రోల్కి వెళ్ళి, కూతురుండి, భార్య ప్రెగ్నెంట్ ఉన్న భార్య, ఇంత పిల్లలు, అదొక జర్నీ. అంత పెద్ద అంత ఏజ్డ్ రోల్ చేసేస్తా కదా. సో నా ఇమీడియట్ ప్లానే ఐ హ్యావ్ టు లుక్ బ్యాక్. మళ్ళీ వెంటనే నేను ఫార్వర్డ్ ఒక ఫ్రెష్ యంగ్ బాయ్ లుక్ ఉండాలని చెప్పి మెకానిక్ రాకీ పెట్టుకున్నాం.
సో మీకు వెంటనే మళ్ళీ మీరు గ్యాంగ్స్ నుండి బయటకు వస్తారు. ఈ మెకానిక్ రాకీ అనేది ఒక యంగ్ మెకానిక్ ఫ్రమ్ మలక్పేట్, వాడి కథ చూస్తారు మీరు. మంచి మెట్రో మాస్ అన్నట్టు, మాసే కానీ మెట్రో మాస్. సో మెట్రో మాస్ కామెడీ థ్రిల్లర్ అనొచ్చు దాన్ని. ఓకే. అంటే దాని తర్వాత ఇమీడియట్లీ లైలా ఇంకా నాకు లైక్ కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే. చిన్నపిల్లలతో సహా వచ్చి చూసేయాలి. కానీ మా నార్మల్గా నీ మీదే టైటిల్స్ ఉంటాయి కానీ లైలా అని టైటిల్కి ఎలా ఒప్పుకున్నావు నువ్వు? లైలా కూడా నా మీదనే కదా సార్. లైలా ఈజ్ ఏ ఫిమేల్ నేమ్. లైలా హౌ కెన్ ఇట్ బి ఆన్ యూ? ఆ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా నేను లైలావా నువ్వు? అంటే నార్మల్గా నువ్వు మాస్క దాస్ కదా. ఇన్ జనరల్గా ఇప్పుడు నువ్వు పెరుగుతున్నావు, హీరోగా పెరిగావు, నీ మార్కెట్ పెరిగింది, నీ బిజినెస్లు పెరిగినాయి. అప్పుడు అలాంటప్పుడు మరి హీరో మీద టైటిల్ ఉండాలని హీరో అనుకోవడంలో తప్పు లేదు. అండ్ హీరో మీదనే ఉంది కదా సార్. అదే ఇప్పుడు నువ్వు చెప్పాక నాకు అర్థమైంది. అండ్ ఆల్సో నాకు అది కొంచెం ఉందనుకుంటా. బేసికల్లీ ఐ ఫీల్ లైక్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు ఉండాలి. మనం అవి ఇష్టం అనమాట, క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ కూడా నేను ఒక్కడిని ఒక దిక్కుండే, వంశన్న మిగిలిన వాళ్ళందరూ కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కన్విన్స్ చేసింది నన్ను. దాని యాక్చువల్ టైటిల్ మేము ముందు అనుకుంది లంకల్ రత్న. అసలు లంకల్ రత్న అయితే చాలా బాగుండేది. ఎందుకో తెలుసా? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనగానే అదేదో ఇంగ్లీష్ టైటిల్ లాగా చాలామంది మాసెస్కి అర్థం కాలేదు. అది వాట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? అదే లంకల్ రత్నం అనుకో, హ్యాపీగా సీతారత్నం గారి అబ్బాయి సినిమాలాగా మన వెస్ట్ ఈస్ట్ మన వైజాగ్. కానీ అప్పటికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకు చేసిన కొత్త థింగ్, ఆంధ్రలో హ్యూజ్ జంప్ వచ్చేసింది. ప్రతిసారి నాకు నైజాం లీడ్ ఉంటుంది. అవును, ఈసారి ఆంధ్ర డామినేట్ చేసింది. ధమ్కీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హైయెస్ట్, ధమ్కీ ఇస్ హైయెస్ట్ గ్రాస్ ఉండే కంటే. అవును. సో దానికి నైజాం డామినేట్ చేస్తుండే, ఓవర్సీస్ డామినేట్ చేస్తుండే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఓవర్సీస్కి నైజాంకి ఆంధ్ర డామినేట్ చేసేసింది. సో ప్రతి సినిమాకి అట్లా కుదిరింది. అంటే గోదావరి అనగానే కొంచెం అవతల వాళ్ళు బాగా. అండ్ స్లాంగ్ కూడా ఫస్ట్ టైం నన్ను ఫ్రెష్గా తెలంగాణ కాకుండా ఆంధ్ర స్లాంగ్ లో చూసారు కదా. కష్టపడ్డావా తెలంగాణ ఆంధ్ర స్లాంగ్ కి? కష్టం అంటే ప్రిపరేషనే సార్. ప్రిపరేషన్ ఉంటుంది అంతే. అది వర్క్షాప్ లాగా అది అంతే. దాని కష్టం అంటే కష్టం ఎండలలో షూటింగ్ లో పడ్డం, భాష నేర్చుకోవడం ఒక 10-12 days. అదే మంచి ఎండల్లో చేశారు మీరు షూటింగ్ అప్పుడు. అవును, ఎగ్జాక్ట్లీ ఐ రిమెంబర్. కానీ ఇప్పుడు ఈ సినిమాకి మార్చుకోవడం అన్నది ఉంది చూసావు. సబ్జెక్ట్ మార్చుకోవడం, జానర్ మార్చుకోవడం, క్యారెక్టరైజేషను, లాంగ్వేజ్ అన్నీ మార్చుకుంటావు పాపం నువ్వు నిజంగా కష్టపడి. ఆ విషయంలో నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎగ్జైట్ గారు సార్ జనాలు ఇప్పుడు. అండ్ అన్నిటికంటే ముందు ఏముంటుంది తెలుసా సార్, నాకు ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేస్తే జనాలు ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తారు. అది ఎంతమంది చేస్తారు అన్నది సినిమా, అది ఎవరు చెప్పలేరు. దాని వెనక పోతే మనము డిసప్పాయింట్ అవుతుంటాం. మనం చేసుకుంటూ పోదాం. ఇప్పటిదాకా అడ్రస్ తప్పిపోయిన సినిమా అయితే లేదు కదా. లేదు. అంటే ఆకాశం దాకా పోయి ఉండదు సినిమా ఏది. కాకపోతే అడ్రస్ లేకుండా ఏ సినిమా పోలే, ఒక్క సినిమా కూడా పోలే. మీరు చూస్తే అంటే దానికి ప్రతి సినిమాకి ఒక స్టాంపింగ్ అయితే వచ్చింది. స్టాంపింగ్ కావచ్చు, ఎకనామికల్లీ బిజినెస్ వైజ్ అందరూ బయర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ అందరు రికవర్ అయ్యి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అందరిని బతికిచ్చి చేయాలి. కరెక్ట్. అందరూ బతకాలి. అందరు బతికేటట్టు ఎక్స్పెరిమెంట్ చేయాలి. నేను ఇదే తీస్తా అని చెప్పి నేను ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేను, డైరెక్టర్ ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేడు. అంతమంది కష్టం, అంతమంది టైంతో మనం ఆడుకోలేము. ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పెరిమెంట్. At the same time, it should be win-win situation for everyone in the project. Exactly. So, ఆ బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకుంటా ఉండే.